బాధలు, నా కష్టం, నా గుండె లోతులు, నా వేదన వినడానికి కూడా ఎవరికి సమయం లేదండి. వెస్లీ గారు అంటావా? సిట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, కూర్చో దేవుని సన్నిధిలో. నువ్వు ఎంతసేపు మాట్లాడినా వినడానికి నా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అలిసిపోవడం, ఆయన అసమర్థుడు కాదు. అమ్మ చాలే ఇంకెంతసేపు మాట్లాడతామని దేవుడు తప్పించుకునేవాడు కాదు ఆయన. ఒకవేళ మనకు అలా అనిపిస్తుందేమో. మొదట 5 నిమిషాలు చాలా ఎగ్జైటింగ్గా వింటాం. అమ్మ చెప్పు బాబు, చెప్పు. 5 నిమిషాల తర్వాత అటు ఇటు చూస్తూ ఉంటాం. మళ్ళీ అది కూడా వాళ్ళు దాటేసి ఇంకా చెబుతున్నారంటే వాచ్ చూసుకుంటారు. అది కూడా దాటేస్తే ఫోన్ రాపోయినా ఫోన్ వచ్చినట్టు ఒక్క నిమిషం ఉండమ్మా అని చెప్పి ఇంక మళ్ళీ కనబడం. ఇంకా మనుషుల తత్వం అదేమో. ఒకే మాట 10 సార్లు చెబితే 10 చెబితే ఇంకెన్నిసార్లు చెప్తావమ్మా అనే వాళ్ళు ఉంటారేమో. ఇంకెన్నిసార్లు ఆ మాటలు చెప్తావు నాకు అని చెదరించుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో. బయటల గురించి అలా పక్కన పెట్టండి. నీ భర్త నీ మాట వెంటేమో చాలాసార్లు. నీ భార్య 2, 3 సార్లు చెప్తే ఇంక నోరు మూసుకుని నువ్వు మాట్లాడక. ఇంకా కావాలంటే మీ అమ్మకు ఫోన్ చేసి మాట్లాడుకో అంటాడు. వినేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. నీ బాధను అర్థం చేసుకోవాలి ఉండకపోవచ్చు, నీ స్థితిగతులను అర్థం చేసుకోవాలి ఉండకపోవచ్చు.